మార్నింగే పూజ చేయడం వల్ల చాలా బాగుంటుంది. ఆ వైబే వేరుంటుంది. అయితే ఎండాకాలం త్వరగా లేస్తే మంచిగా పనులైతే చేసుకోవచ్చు. హాయ్, నేను హరిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీ హరిత వ్లాగ్స్. మార్నింగ్ పనులు చేసుకుంటేనే చాలా బాగుంటుందండి. కాస్త లేటుగా లేచి ఆ తర్వాత పనులు చేసుకుందాంలే అంటే ఈ ఎండకు అస్సలు చేయబుద్ధి కాదు. ఇంకా ఇవాళ ఏంటి అంటే 4వ వారం సప్తశనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేశానని చెప్పాను కదా, అది 4వ వారం అండి. ఇలా పొద్దున్నే లేచి కంప్లీట్ చేసుకున్న తర్వాత కొన్ని వంటలు ఉంటే అవి చేస్తున్నాను. ఇది పూర్తిగా వంటల వీడియోని. అయితే మొన్న బియ్యం నానబెట్టేశాను అనమాట రైస్కి. ఇంకా మా వారు రాకపోతే ఇంకా తను వేస్ట్ అయిపోతాయి కదా బియ్యము అని చెప్పేసి 2-3 సార్లు కడిగి 2 డేస్ అయితే నానబెట్టేశాను. అంటే ఎప్పుడూ కూడా కడుగుతూ ఉండాలండి. అంటే 2-3 డేస్ అని కాదులేండి, 1 or 2 డేస్ అనమాట. అయితే ఒక 4-5 అవర్స్కి ఒక్కసారి కడిగి మళ్ళీ పెట్టుకుంటా ఉంటే అది పులిచిపోకుండా ఉంటాయి బియ్యము. ఇంకా ఇలా మెత్తగా పిండి పట్టేసి నేనైతే కొబ్బరి అత్రాసులు ఉంటాయి కదా, అవి వేస్తున్నాను అనమాట. కొబ్బరి బూరెలు. ఈ బూరెలకి ఏంటి అంటే పాకమే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. పిండి అలా జల్లించుకొని ఒత్తి పెట్టేసుకోవాలి. అంటే అది తడి ఆరిపోకుండా అలా పెట్టేసుకొని పైన ఒక క్లాత్ కప్పి పెట్టేసుకోవాలి. ఇలా అంతా కూడా పాకం రెడీ అయిన తర్వాత బెల్లం పాకము ఆ తర్వాత వేసేసుకొని కలిపేసుకోవాలి. నేనేంటంటే కాస్తను పిండి ఉంది కదా అని చెప్పేసి అందాజుగా, అంటే ఎంత పిండి పడితే అంత పిండి వేద్దాంలే అని చెప్పేసి అలా వేసానమాట. ఏం కొలతలు అయితే తీసుకోలేదు నేను. తర్వాత పైన నెయ్యి రాసి అట్లా పక్కన పెట్టేశాను. ఎందుకంటే పైన అట్టలాగా కడుతుందండి, అందుకని చెప్పేసి పైన నెయ్యి అయితే రాసుకోవాలి. తర్వాత ఇవాళ ఏంటి అంటే రాగి జంతికలు అయితే వేస్తున్నాను. చాలా బాగుంటాయండి. 2 రాగి పిండి అయితే 1 శనగపిండి అయితే వేస్తాను. తర్వాత ఇందులోనే జీలకర్ర కాస్త పొడి చేసేసి వేస్తాను. తర్వాత వాము పొడి చేస్తాను. వాము ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం పెద్ద బిల్ల పెట్టాను అనుకోండి, అది మామూలుగానే వేస్తానన్నమాట. లేదు చిన్నది బిల్ల ఉంటుంది కదా, దాంతో అయితే గాన నేనేం చేస్తానంటే కాస్త పొడి అయితే వేస్తాను. ఫస్ట్ అయితే వేడి ఆయిల్ వేసేసి బాగా అంతా కూడా కలిపేసుకున్న తర్వాత నీళ్ళు వేసేసుకొని బాగా కలిపేసి పక్కన అయితే పెట్టేశాను. ఈలోపు ఆయిల్ వేసి బాండీలో ఎక్కువ ఆయిల్ వేస్తాను. ఎందుకంటే నేను చేసే క్వాంటిటీ కూడా ఎక్కువగా ఉంది కదా, అందుకని చెప్పేసి ఆయిల్ కాగేంత వరకు అలా పక్కన పెట్టేస్తాను. ఇక్కడ ఏంటి అంటే ఆలూ చిప్స్కి అని చెప్పేసి ఆలూనైతే నీట్గా కడిగేశాను. నార్మల్గా ఏంటి అంటే బాండీ పెట్టేసి వెంటనే బాండీలోనే అలా తురిమి వేస్తాను. కాకపోతే ఇవాళ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఒకసారి నీట్గా కడిగేసాను. వాటిపైన స్టార్చ్ ఉంటుంది కదా, అదంతా పోతే నల్లగా ఎర్రగా అవ్వకుండా ఉంటాయి. ఇవి ఆలూ చిప్స్కి అని చెప్పి తెచ్చుకున్న ఆలు అండి. ఇంకా అందుకని చెప్పేసి వీటిని కొంచెము తడి ఆరిపోవాలని చెప్పి ఫ్యాన్ కింద అయితే పెట్టేశాను. ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది. నేను చాలాసార్లు చేస్తానన్నమాట. ఇంకా ఆయిల్లో బాగా వేడైన ఆయిల్లో వేసేసి బాగా ఫ్రై చేసేసుకుంటే ఇలా కరకరలాడుతూ ఆలూ చిప్స్ అయితే రెడీ అయిపోతాయి. నేనేంటంటే ఆయిల్లో కాస్తంత ఉప్పు నీళ్ళు చల్లుతానమాట. అప్పుడు అంతా కూడా పడుతుంది ఉప్పు అయితే. వాటి చిప్స్కి అంతా కూడా చాలా బాగుంటాయి. తింటా ఉంటే చిన్నపిల్లలైనా కూడా ఈజీగా తినేసేయచ్చు. నేనేంటంటే ఒక తప్పు చేశాను, చాలా బాగా వచ్చింది. ఇది పాకము కరెక్ట్గా ఉంది. అంతా కరెక్ట్గా ఉన్న తర్వాత ఇంకా ఎందుకో కొబ్బరి బూరెలు చేయాలి అనుకున్నాను కదా, అది డైరెక్ట్గా వేయించకుండా కొబ్బరి అలానే వేశాను. కాసేపటికి అంత జోరైంది అని చెప్పేసి మళ్ళీ కాస్త గోధుమ పిండి అయితే కలిపాను అనమాట. ఇలా వేసేసుకొని ఆ తర్వాత కాల్చేయడమే. ఇంకా ఏంటి అంటే జోరైనప్పుడు మనం వేసామనుకోండి అంత విడిపోతూ ఉంటుంది. ఇంకా అంత బాగా రాలేదన్నమాట. నచ్చిందా వీడియో అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.